అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు మనం ఈ వీడియోలో టుడే, నౌ, యూటీసీ టుడే, యూటీసీ నౌ అనే డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటిని మనం ఎందుకు వాడాలి? ఎక్కడ వాడాలి? అదేవిధంగా ఏ సినారియోస్‌లో మనకి వీటితో అవసరం ఉంటదనేది మనం తెలుసుకోబోతున్నాం. సో, కాబట్టి మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. సో, ఇది మన పవర్ బిఐ డెస్క్‌టాప్ యూజర్ ఇంటర్ఫేస్. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ మెజర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఏం చేద్దాం, టుడే మెజర్ క్రియేట్ చేద్దాం. టుడే. సో, మనకి టుడే పేరు మీదనే డాక్స్ ఫంక్షన్ ఉంది. సో, ఇక్కడ కాబట్టి టుడే అని టైప్ చేయండి. టైప్ చేసి టుడే జస్ట్ టైప్ చేసి క్లిక్ ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ టుడే అనే డాక్స్ మెజర్ క్రియేట్ అయింది. సో, అదే విధంగా ఇంకొక మెజర్ క్రియేట్ చేయాలి. ఏం మెజరు? యూటీసీ టుడే. సో, కాబట్టి మెజర్‌ని నేమ్ ఇద్దాము యూటీసీ టుడే. సో, ఇక్కడ యూటీసీ టుడే అని టైప్ చేసి ఈ మెజర్ సెలెక్ట్ చేసుకోండి. సో, క్లిక్ ఆన్ ఓకే. సో, అదే విధంగా నెక్స్ట్ ఇంకొక మెజర్ ఏం క్రియేట్ చేయాలి? నౌ. సో, న్యూ మెజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెజర్‌ని రీనేమ్ చేయండి నౌ. సో, మళ్ళీ ఇక్కడ నౌ అని టైప్ చేయండి. నౌ అని టైప్ చేసి ఈ నౌని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఓకే. సో, నౌ అనే మెజర్ క్రియేట్ చేయండి. ఇంకొకటి ఫైనల్‌గా యూటీసీ నౌ అనే మెజర్ మనము క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ యూటీసీ నౌ. సో, యూటీసీ నౌ అని మెజర్ రీనేమ్ చేసి ఇక్కడ యూటీసీ నౌ అని మెజర్ టైప్ చేసి దాన్ని క్లిక్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మన ఈరోజు ఈ వీడియో డిస్కషన్ ప్రకారం యూటీసీ నౌ, యూటీసీ టుడే, నౌ అండ్ టుడే 4 మెజర్స్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ మెజర్స్‌ని విజువలైజ్ చేద్దాం. సో, నేనేం చేస్తాను, 4 కార్డ్స్ తీసుకుంటాను. తీసుకొని సో, ఇక్కడ నేను 4 కార్డ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే టుడే మెజర్. సో, ఎక్కడ ఉంది టుడే మెజర్? ఈ టుడే మెజర్‌ని ఈ కార్డ్‌లోకి డ్రాగ్ చేశాను. సో, దాని తర్వాత నౌ. నౌ అనే మెజర్‌ని ఇక్కడికి డ్రాగ్ చేశాను. దాని తర్వాత యూటీసీ టుడే మెజర్ థర్డ్ కార్డ్‌లోకి డ్రాగ్ చేశాను. అదేవిధంగా యూటీసీ నౌ. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది టుడే డాక్స్ మెజర్. ఈ టుడే డాక్స్ మెజర్ మనకి ఏమి ఇస్తుందంటే ఈ రోజు డేట్. అంటే ఈ రోజు మన డేట్ ఎంత? 31 మార్చ్ 2025. ఈ రోజు డేట్ ఇస్తుంది. నో టైమ్. టైం అనేది ఏమీ ఇవ్వదు. సో, మనం నవ్ అనే మెజర్ గనక మనం ఇక్కడ వచ్చినట్లయితే నవ్ అనే మెజర్ ఏం చేస్తుందంటే ఈ రోజు డేట్‌తో పాటు మనకి ఇక్కడున్న నేనేదైతే టైమ్ జోన్‌లో ఉన్నానో, నేను ప్రెజెంట్ ఇండియా టైమ్ జోన్‌లో ఉన్నాను. ఇండియా టైమ్ జోన్ 15 అవర్స్ 19 సెకండ్స్ అంటే 3 పీఎం టైం చూపిస్తుంది. సో, టుడే అనేది మనకు ఓన్లీ డేట్ మాత్రమే ఇస్తుంది. నవ్ అనేది డేట్‌తో పాటు మనం ఏదైతే టైమ్ జోన్‌లో ఉన్నామో ఆ టైం అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు యూటీసీ టుడేకొద్దాం. యూటీసీ టుడేకొస్తే ఇది యూనివర్సల్ టైమ్ జోన్. యూనివర్సల్ టైమ్ జోన్ ప్రకారం ఇక్కడ యూనివర్సల్ డేట్ ఇస్తుంది 31/3/2025. సో, కొన్ని ప్లేసెస్‌లో వేరే టైం గూడా ఉండొచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం గూగుల్ చేసి. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇది యూటీసీ టైమ్ జోన్ క్లాక్. ఇందులో గనక చూసిన ద వరల్డ్ క్లాక్ ఎక్స్టెండెడ్ లిస్ట్. ఇక్కడ మనం సింపుల్‌గా చూసినట్టయితే ఇక్కడ కిందకొస్తే ఇక్కడ సండే 30th మార్చ్ 6 ప్లేసెస్‌లో ఇంకా డేట్ 30th మార్చే. 351 ప్లేసెస్‌లో 31st మార్చ్. అంటే 6 ప్లేసెస్‌లో ఇంకా సండేగానే ఉన్నాయి. చెక్ చేద్దాం ఎక్కడుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం అలోఫీ. ఇదేంటో చూద్దాం. అలోఫీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదొచ్చేసి మనకి సంథింగ్ ఎక్కడో ఒక ప్లేస్‌లో ఉంది. ఇక్కడొచ్చేసి మనకి సండే 30th మార్చ్ 2025. సో, నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళేసి మనం ఇంకా వేరేది ఏదైనా చూద్దామా? ఇక్కడ చూడండి బేకర్ ఐస్‌లాండ్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది యూఎస్ మైనర్ అవుట్‌లయింగ్ ఐస్‌లాండ్స్ ఏదో సంథింగ్ ఐస్‌లాండ్ కంట్రీ ఆరిజిన్ వచ్చేసి యూఎస్ఏ. అక్కడ గనుక మీరు చూసినట్టయితే సండే ఇప్పుడు 30th మార్చి అక్కడ నైట్ 9:32 టైం. సో, ఇది మనకి యూటీసీ టైం. సో, అదేవిధంగా యూటీసీ నవ్ ఏందంటే ఇది మనకి యూనివర్సల్ టైమ్ జోన్ అనేది ఉంటది. ఇది యూనివర్సల్ టైమ్ జోన్ అనేది మనకి 9:30. ఇప్పుడు టైం వచ్చేసి ఇది 9:30 అనమాట. సో, ఇది డిఫరెన్స్. టుడే అనేది మనకు ఓన్లీ డేట్ మాత్రమే వస్తుంది. నవ్ అనేది నేనున్న కరెంట్ టైమ్ జోన్‌లో మనమున్న కరెంట్ టైమ్ జోన్‌లో డేట్‌తో పాటు టైమ్ గూడా ఇస్తుంది. యూటీసీ టుడే ఓన్లీ యూటీసీ డేట్ మాత్రమే ఇస్తుంది. యూటీసీ నవ్ ఏంది? యూటీసీ డేట్‌తో పాటు యూటీసీ టైమ్ గూడా ఇస్తుంది. సో, ఇప్పుడు ఇవి మనం ఎక్కడ ఏ సినారియోలో ఎలా వాడాలి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే. టుడే అనేది ఎక్కడ వాడతాం? సపోజ్ ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగినప్పుడు మీరు 31 మార్చ్ 2025 మార్నింగ్ 5:30, 30 సెకండ్స్, 30 మినిట్స్ అని చెప్తారా? లేదంటే ఓన్లీ 31 మార్చ్ 2025 అని చెప్తారా? సో,
కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ సినారియోలో దీన్ని వాడుకోవచ్చు. సో, అదే విధంగా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో డేట్‌తో పాటు మనకి టైమ్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉందో ఇది మనం ఎక్కడ వాడతామంటే కొన్ని మన బిజినెస్ లాస్ట్ 5 మినిట్స్‌లో ఎంత సేల్స్ జరిగింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో లాస్ట్ 30 మినిట్స్‌లో ఎంత సేల్స్, ఎన్ని ఆర్డర్స్ బుక్ అయినాయి. అదేవిధంగా షేర్ మార్కెట్‌లో మనకి ఎంత షేర్స్ ఎన్ని అప్ అయినాయి, ఎన్ని డౌన్ అయినాయి అనే కేసులో అంటే ఏదైతే మినిట్ టు మినిట్ అనాలిసిస్ జరిగిద్దో బిజినెస్‌లో అలాంటి బిజినెస్‌లో నౌ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. ప్లస్ యూటీసీ టుడే, యూటీసీ నౌ అనేది డిపెండింగ్ అపాన్ ద కంట్రీ టైమ్ జోన్ బట్టి మనకి యూజ్ అవుతుంది. సో, ఇది ఈరోజు టుడే నౌ యూటీసీ టుడే, యూటీసీ నౌ ఫంక్షన్స్ గురించి. సో, ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? ఈరోజు వీడియోలో మనం టుడే ఫంక్షన్ అంటే ఏమిటి? నౌ ఫంక్షన్ అంటే ఏమిటి? యూటీసీ టుడే ఫంక్షన్ అంటే ఏమిటి? యూటీసీ నౌ అనే ఫంక్షన్ అంటే ఏమిటి? వీటిని ఈ డాక్స్ కొరియా ఎలా రాస్తాము? వీటిని ఏ సినారియోస్‌లో వాడతాము? ప్లస్ యూటీసీ టుడే గురించి నేను వెబ్‌సైట్‌లో కూడా చూపిచ్చాను. కొన్ని ప్లేసెస్‌లో స్టిల్ ఇంకా మనం ప్రెజెంట్ ఇండియా టైమ్ జోన్‌లో 31st డేట్ ఉన్నా గానీ వేరే టైమ్ జోన్స్‌లో 30th ఉంది వాళ్ళకి డేట్. సో, అలాంటి సినారియోస్‌లో మనం యూటీసీ టుడే, యూటీసీ నౌ వాడతాము. సో, అదే విధంగా టుడే అండ్ నౌ అనేది డిపెండింగ్ అపాన్ ద మన బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి వాడతాం. అదే విధంగా ఇంకొకటి ఏందంటే ఇది ఈ రోజుల్లో ఇంటర్వ్యూలో మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ క్వెషన్ ప్రతి ఇంటర్వ్యూలో ప్యానెల్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టుడే అండ్ నౌ అని. సో, దీని ప్రకారం మీరు ఇంకా ప్రాపర్‌గా ఆన్సర్ చేయండి. సో, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.